హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎలా చేసేసారు మా పిల్లలు. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉండి మొత్తం అంతా పాడు చేసేసారండి. మొత్తం వాళ్ళ టాయ్స్, వాళ్ళ క్రయాన్స్, వాళ్ళ పెయింట్ బ్రషెస్, పెయింట్స్, కలరింగ్స్ అన్నీ వేసి దాంట్లో వేస్తారండి అన్నీ. ఇక్కడ అంతా తీసి మొత్తం అంతా ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారంటే మీరు పెయింట్ బ్రషెస్ కూడా కనపడతాయి మీకు. వాళ్ళు వేసిన పెయింట్ బ్రషెస్ అన్నీ అక్కడే పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తారండి. ఇవన్నీ తీసి చక్కగా మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి ఎలా ఉన్నది అలా. పైన టేబుల్ కూడా చూస్తే వాటర్ అవన్నీ ఇంకా వంపేశారండి వాళ్ళు. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అసలు ఇలానే ఉంటుంది ఇల్లంతా కూడా. ఇదంతా ఒకసారి క్లీన్ చేసి నెక్స్ట్ నా పైదంతా మాత్రం అన్ని క్రీమ్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టుకుంటాను. ఇక్కడ లాక్మే వాళ్ళ మాయిశ్చరైజర్ పెట్టాను, పిల్లల పౌడర్ సిబమెడ్ నుంచి. ఇది ప్లమ్ వల్ల మాయిశ్చరైజర్, ఇది లాక్మే సన్ స్క్రీన్ మ్యాట్ ఫినిష్, ఇది హెయిర్ సీరం అండి. ఇది ఫాక్స్ స్టైల్ది ఫేస్ మాస్క్. ఇది మా పాప బింది. ఇది పౌడర్, నెయిల్ పాలిష్ అన్నీ ఇలాంటివి పెట్టుకుంటాను. పైనంతా కూడా కొంచెం హ్యాండ్లీగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇవేమో స్టిక్కర్స్ ఒక పక్కన పెట్టుకుంటే అది ఈజీగా తీసుకుని పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి వెతుక్కోగలను. ఇది సీరమ్. ఇలా అన్ని పైనంతా కూడా స్కిన్ కేర్, ఓన్లీ స్కిన్ కేర్ పెట్టుకుంటానండి. ఇంకా అంతకు మించి ఇంకేం పెట్టిన. అది సన్ స్క్రీన్ ప్లమ్ వాళ్ళది. ఇవన్నీ పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటాను. స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక పక్కన అన్నీ దేనికి అది సపరేట్ పెట్టుకుంటే మనం ఈజీగా తీసుకొని పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను అలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటానండి. ఇది పర్ఫ్యూమ్స్, పౌడర్స్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా పెట్టుకుంటాను ఒక పక్కన. ఇది ఈ ర్యాక్ అయిపోయిందండి. కింద ర్యాక్ చూద్దాం. కింద ర్యాక్ కూడా అంతే, బుక్స్, ఇలా బాక్సెస్ అన్నీ అలా పెట్టి ఉంచేసారు. అవన్నీ తీసి ఇది కూడా క్లీన్ చేసి దీన్ని కూడా ఆర్గనైజ్ చేసి పెడతాను. అసలు దాంట్లో ఉన్నదంతా పడేసి వస్తువులండి. వాళ్ళ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ. ఇక్కడ ఒక స్టిక్కర్ ప్యాకెట్ దొరికింది, పైన దాంట్లో పెట్టిన. ఇది హెయిర్ సీరం. అసలు నా ఫౌండేషన్ తీసేసి ఇంకా అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు మొత్తం కూడా. ఇంక ఇవన్నీ తీసేసి ఒకసారిగా తీసి మొత్తం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి పెట్టా. ఇదంతా తీసి మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి. వీళ్ళు పెన్సిల్, వీళ్ళు ఎరేజర్లు, స్కేల్, ఈ స్టేషనరీ ఐటమ్స్ ఎక్కువైపోయినాయండి మొత్తం అన్నీ కూడా. నా బ్రాస్లెట్ అక్కడ పెట్టారు, దాంట్లో ఉంది, దాంట్లో దొరికింది ఇప్పుడు. ఇది అన్నీ తీసి ఒకసారి క్లీన్ చేసి ఇది కూడా ఆర్గనైజ్ చేసి పెడతానండి. కీ దాంట్లో దొరికింది, నేను లేదేమో అనుకున్నాను. నెక్స్ట్ అది కింద క్లీన్ చేసేసి దాంట్లో కూడా వీళ్ళ స్టేషనరీ ఐటమ్స్, వీళ్ళ బాక్సెస్ మాత్రమే పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఎలాగో ఖాళీనే, ఈసారి ఇలా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒకలా పెడతాను. పైన మాత్రం మ్యాక్సిమం ఫేస్ సంబంధించినవే పెడతాను. పర్ఫ్యూమ్స్ అని, ఫేస్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలాంటివి మాత్రమే పెడతాను. ఇలా ఇంకేమీ పెట్టను. అంటే హ్యాండీగా ఉంటుంది కాబట్టి గబుకొని తీసుకుని వేసుకోవడానికి ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు అని చెప్పి ఇంకా అలా ఆర్గనైజ్ చేసి పెడతానండి. దీంట్లో అయితే ఫస్ట్ వీళ్ళు బాక్సెస్ పెడదామా ఏంటని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇలా బాక్సులు పెడితే మళ్ళీ ఏమన్నా పాడు చేస్తారా అదొకటి. కానీ తప్పక ఇంకా వాళ్ళ బాక్స్లే పెట్టేశాను. వాళ్ళ బాక్సెస్, వాళ్ళ పెన్సిల్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి ఆర్గనైజ్ చేశాను. ఇంకా వాళ్ళు ఏమున్నాయి, ఈ బాక్సెస్, పౌచెస్, ఇంక ఇవన్నీ పెట్టి అలా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇదంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు చూడండి ఎలా ఉంటుందో. అసలు ఆ చెత్త అంతా తీసి పడేసానండి బయట. ఇక్కడ పౌచెస్, క్రయాన్స్ అవన్నీ దాంట్లో పెట్టాను. ఇది మా నార్మల్ బాక్స్, వాళ్ళు స్కూల్ తీసుకెళ్ళేదే, బట్ అక్కడ ఆర్గనైజ్ చేసి అలా పెట్టాను. ఇంక వీళ్ళదే పెడదాం కింద అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇవి మాత్రమే పెట్టా. అవన్నీ అక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేసి ఇవి ఈ ఈ పైన కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఇలా పెట్టకపోతే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది, నేను వెతక్కక్కర్లేకుండా నాకు కూడా పని లేకుండా ఉంటుందని ఇలా పెడతానండి. ఎప్పుడు ఇంతే, ఇలానే పెడతాను, వాళ్ళు ఉంచరు అలా. ఇదంతా ఇక్కడ ఏసీ రిమోట్ అన్నీ కొంచెం దగ్గరగా ఉండేలా పెట్టుకుంటే
బెటర్ కదా అని చెప్పి నేను ఇంకా అలా పెట్టేస్తూ ఉంటానండి. ఇంకా పైన కృష్ణుడిది అదంతా తీసి కూడా అంతా క్లీన్ చేసి పెట్టాలండి అవన్నీ కూడా. నెక్స్ట్ ఇదంతా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అది అగర్వాల్ది హెడ్ మసాజర్ అది కొంచెం అది పెట్టేసి డోర్ క్లీన్ చేసి మళ్ళీ ఇదంతా వాటర్ కూడా పంపేశారండి. అవన్నీ తీసి ఇవన్నీ తుడిచి నార్మల్గా పెట్టాలి. నెక్స్ట్ ఇదంతా ఆర్గనైజ్ చేసేసి కొంచెం నాప్కిన్ పెట్టి తుడిచేసి అదంతా అప్పుడు మనం ఇక్కడంతా పెట్టి ఓన్లీ ఒక కృష్ణుడిది మాత్రం పెడతానండి. ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్లో పెడతాను. కానీ ఏంటంటే వీళ్ళిద్దరూ తీసుకొచ్చి దాని దగ్గర అక్కడ పెట్టేశారు. సో ఇది ఇక్కడ నుంచి ఇదంతా తీసుకుని డ్రై క్లాత్ తుడుతున్నాను. మళ్ళీ తుడిసేసిన తర్వాత ఆ మిర్రర్ ఏదైతే ఉందో పైన మిర్రర్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని అప్పుడు మనం ఈ కింద ఈ పైన డ్రెస్సింగ్ టేబుల్ పైన మొత్తం ఆర్గనైజ్ చేసి పెడతానండి. ఇదంతా పెట్టేసిన తర్వాత కృష్ణుడు ఎవరైతే ఉన్నారో కృష్ణుని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని తర్వాత ఆయన స్టిక్కర్ ఉంది, ఆ స్టిక్కర్ తీయడానికి మళ్ళీ తీసాను. కృష్ణుని తీసేసి కృష్ణుని పెట్టేసి దాని చేతిలో ఫ్లూట్ కూడా పెట్టేసి అలా ఆర్గనైజ్ చేసి పెట్టాలండి. అదొకటే. మేము ఇంకా మిర్రర్ కూడా క్లీన్